హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే ఈ రోజు రియల్మీ నుండి రియల్మీ 7 అలాగే రియల్మీ 7 ప్రో ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయని చెప్పి ఒకసారి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. రియల్మీ 7 ఎలా ఉంది, అలాగే రియల్మీ 7 ప్రో ఎలా ఉంది, అలాగే వాటిని మనం రియల్మీ 6 అలాగే రియల్మీ 6 ప్రోతో కంపేర్ కూడా చేద్దాం. సో స్పెక్స్ ఎలా ఉన్నాయి, సిమిలర్ గా ఉన్నాయా, లేకపోతే ఏమైనా చేంజ్ చేసినారా, సో ప్రైస్ ఎలా ఉంది, ఇవన్నీ క్లియర్ గా మనం మాట్లాడుకుందాం. రియల్మీ 7 గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసరికి మనకు MediaTek Helio G95 ప్రాసెసర్ తో వస్తుంది. సోనీ కెమెరాస్ అయితే యూజ్ చేస్తారు. 64 మెగాపిక్సెల్ అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కి, 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్స్ కి, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కి అయితే యూజ్ చేస్తారు. అలాగే 16 మెగాపిక్సెల్ మనకు సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 30 వాట్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 0 to 50% కి మనకు 26 మినిట్స్ లో ఛార్జ్ అవుతుంది అనమాట. ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకు సైడ్ ఉంటుంది. అలాగే స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడుకుంటే మనకు 6.5 ఇంచ్ హెచ్డి డిస్ప్లే అయితే మనకు వస్తుంది. ఇవన్నమాట రియల్మీ 7 గురించి అయితే. అలాగే ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి ఓవరాల్ గా మనకు 15,000 కి అయితే వస్తుంది అనమాట బేస్ వేరియంట్. రియల్మీ 7 స్పెక్స్ ఏంటి, అలాగే ఫ్యూచర్స్ ఏంటి అని చెప్పి రియల్మీ 6 తో కంపేర్ చేస్తుంటాం. రియల్మీ 6 లో వచ్చేసరికి మనకు MediaTek Helio G90T ప్రాసెసర్ తో వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు సేమ్ డిస్ప్లే ఉంటుంది, సేమ్ 90 Hz డిస్ప్లే ఉంటుంది, అలాగే సేమ్ 6.5 ఇంచ్ హెచ్డి డిస్ప్లే వస్తుంది, సేమ్ కెమెరాస్ అనమాట. సో 64, 8+2+2+, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. అలాగే రియల్మీ 6 లో కూడా మనకు 30 వాట్ ఫ్లాష్ ఛార్జ్ అయితే వస్తుంది. సో వీళ్ళు వచ్చేసరికి దీన్ని రియల్మీ 7 లోకి వచ్చేసరికి 30 వాట్ డాట్ ఛార్జ్ గా మార్చేశారు. సో ఆల్మోస్ట్ 90% వరకు మనకు సేమ్ స్పెక్స్ అనమాట. సో సేమ్ డిజైన్ అయితే వస్తుంది. వెనకాల కెమెరా మైనర్ డిజైన్ అయితే చేంజ్ చేస్తారు కానీ సో ఆల్మోస్ట్ సేమ్ రియల్మీ 6 అలాగే రియల్మీ 7 ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటాయి. సో ఇందులో వచ్చేసరికి మనకు MediaTek G95 ప్రాసెసర్ వస్తుంది. అందులో వచ్చేసరికి మనకు G90T ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ లో కూడా సో లిటిల్ బిట్ అనమాట, చాలా ఎక్కువ వేరియన్స్ అయితే ఉండదు. సో చాలా తక్కువే ఉంటుంది. సో ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ కూడా పెట్టారు, 15,000 కే తీసుకొచ్చారు. రెండు ఫోన్స్ కూడా 15,000 కే ఉన్నాయి. మీకు చూడొచ్చు పెద్దగా రియల్మీ వాళ్ళైతే చేంజెస్ ఏం చేయలేదు అనమాట. అలాగే రియల్మీ 7 ప్రో గురించి మాట్లాడుకుంటే సో ఇందులో వచ్చేసరికి హైలైట్ ఫీచర్ ఏంటంటే 65 వాట్ డాట్ ఛార్జర్ అనమాట. సో మనకు 0 to 100% ని 36 మినిట్ లోనే ఛార్జ్ చేస్తుంది. ఫుల్ ఛార్జ్ మనకు 36 మినిట్స్ లో అయిపోతుంది అనమాట. సో ఇది ఒక హైలైట్ ఫీచర్ అనమాట రియల్మీ 7 ప్రో లో. అలాగే డిస్ప్లే వచ్చేసరికి మనకు 6.4 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ ఇందులో. ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ తో వస్తుంది. ఇంకా కొన్ని హైలైట్ ఫీచర్స్ ఏంటంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. సో డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేస్తుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్, అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్స్ కి, అలాగే ఇక్కడ సెల్ఫీ కెమెరా అయితే చేంజ్ చేస్తారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సో ఇప్పుడు మనం రియల్మీ 6 ప్రో గురించి మాట్లాడుకుందాం. రియల్మీ 6 ప్రో లో కూడా మనకు సేమ్ ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట, స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్. ఇక్కడ కూడా మనకు 90 Hz ఫ్రెష్ రేట్ స్క్రీన్ రేట్ ఉంది, అలాగే 6.4 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో కూడా సేమ్ కెమెరాస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు రియల్మీ 6 ప్రో లో డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి. అక్కడ వచ్చేసరికి రియల్మీ 7 ప్రో లో మనకు సింగిల్ కెమెరానే వస్తుంది, పంచ్ హోల్ కెమెరా. 30 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే రియల్మీ 7 ప్రో వచ్చేసరికి మనకు 65 వాట్ డాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా మేజర్ ఇంప్రూవ్మెంట్ ఈ ఛార్జింగ్ కెపాసిటీలో మనకు. అలాగే ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రియల్మీ 6 ప్రో లో 4300 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే రియల్మీ 7 ప్రో లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇవన్నమాట రియల్మీ 7 ప్రో అలాగే రియల్మీ 6 ప్రో గురించి. ఇక్కడ మనం చేంజెస్ మాట్లాడుకుంటే సో డాట్ ఛార్జ్ అలాగే ఫ్లాష్ ఛార్జ్. సో ఇక్కడ 30 వాట్ అలాగే 65 వాట్ డాష్ ఛార్జింగ్. సో ఇది ఒక మేజర్ ఇంప్రూవ్మెంట్. అలాగే హెచ్డి డిస్ప్లే నుంచి సూపర్ AMOLED డిస్ప్లే వచ్చారు, ఇది కూడా ఒకటి. అలాగే సైడ్ ఫింగర్ ప్రింట్ నుంచి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తీసుకొచ్చారు. సో ఇది ఒక మేజర్ ఇంప్రూవ్మెంట్. అలాగే ఇంకా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే సో బేస్ వేరియంట్స్ 6GB 64GB అలాగే 6GB 128GB రియల్మీ 6 ప్రో అలాగే 7 ప్రో గురించి మాట్లాడుకుంటే సో రియల్మీ 6 ప్రో ప్రైస్ వచ్చేసరికి మనకు 18,000 వరకు ఉంది. అలాగే రియల్మీ 7 ప్రో ఈ రోజు రిలీజ్ అయింది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇందులో కూడా ఆల్మోస్ట్ 85% మనకు సిమిలర్ చేంజెస్ అనమాట, ఏం పెద్దగా చేంజ్ కాలేదు. సో డాట్ ఛార్జ్ అయితే ఇంప్రూవ్ చేశారు. అలాగే డిస్ప్లే సూపర్ AMOLED తీసుకొచ్చారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తీసుకొచ్చారు, డాల్బీ సపోర్ట్ చేశారు. సో ఇవన్నమాట రియల్మీ 7 ప్రోకి అలాగే రియల్మీ 6 ప్రోకి డిఫరెన్స్. సో మరి రియల్మీ వాళ్ళు రియల్మీ 6 అలాగే 6 ప్రో రిలీజ్ అయినప్పుడే సో ఫోన్స్ అయితే బాగున్నాయి కానీ ప్రైస్ కొంచెం ఓవర్ ప్రైస్ గా అనిపించింది అప్పుడే. సో ఇప్పుడు కూడా సేమ్ దాన్నే రిపీట్ చేశారు రియల్మీ 6 అలాగే 6 ప్రోకి అలాగే రియల్మీ 7 ప్రోకి కూడా. సో చాలా మైనూర్ చేంజెస్ మాత్రమే చేంజ్ చేస్తారు, ఆల్మోస్ట్ సేమ్ అనమాట అన్ని. సో ఇక్కడ కూడా మనకు ప్రైస్ అయితే కొంచెం వ్యారీ చేశారు. బాగున్నాయి, స్పెక్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఓవర్ ప్రైస్ అనమాట ఇది కూడా. ఫ్రెండ్స్, ఇది రియల్మీ 7 అలాగే 7 ప్రో గురించి. వీటితో పాటు రియల్మీ ఎలక్ట్రిక్ బ్రష్ కూడా లాంచ్ చేశారు. దాని ప్రైస్ వచ్చేసరికి 2000 అనమాట. మీకు కావాలనుకుంటే realme.in లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే రియల్మీ 7 ప్రో అలాగే రియల్మీ 6 ప్రో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.